హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక మీలో ఎంతమందికి ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ మీద నిజంగా జాలేసిందో చెప్పేసేయండి. మీకు కూడా నాలాగే అనిపించేస్తే వెంటనే నా వీడియోకి లైక్ చేసేసేయండి. అబ్బా, ఎంత బాధేసిందంటే పవన్ కళ్యాణ్ గారి కోసమైనా ఇమాన్యుయల్ గారి కోసమైనా 2 రోజులు ఎంత బాగా కష్టపడి ఆడారు, ఎంత పడి ఆడారు, ఇచ్చి పడేశారు. అన్ని టాస్కులు 3 టాస్కులు గెలిచారు, కంటెండర్షిప్ గెలుచుకున్నారు. అన్నీ గెలుచుకొని వాళ్ళే స్ట్రాటజీస్తో మిగతా టీమ్ ప్లేయర్స్ని గ్రూప్స్గా ఫామ్ చేసి ఎంత బాగా లాజికల్గా అయినా స్ట్రెంగ్త్ యూజ్ చేసి అయినా ఎంత బాగా ఆడారో అంత బాగా ఆడారు. కానీ చివరికి అన్యాయమే జరిగినట్టు నాకైతే అంత బాగా అనిపించింది. హౌస్ మేట్స్ అంతా ఏం ఆలోచిస్తున్నారు అబ్బా? మిగతా హౌస్ మేట్స్ ఫ్రెండ్షిప్ కోసం చూస్తున్నారా? టాస్క్లు బాగా ఆడారు, హౌస్ని ఎలా మేనేజ్ చేయగలరు అలా అని చూస్తున్నారా? ఇక్కడ ఫ్రెండ్షిప్ అని చూసుకుంటూ పోతున్నారా? బర్నీ గారు కూడా లాస్ట్లో రాముకే ఇచ్చేశారు. ఫ్రెండ్షిప్ కోసం ఇచ్చారా, లేకపోతే రీతు మేనేజ్ చేయగలదా హౌస్ని? రాము మేనేజ్ చేయగలరా? మీరే చెప్పేసేయండి. సో నాకు అందరూ అన్ఫేర్ అని అనిపించేసింది. ఈ కెప్టెన్ సెలక్షన్లో అస్సలు ఎవ్వరూ బాగాలేదు. ఎవడి స్ట్రాటజీలు వాడు ఆడుకున్నాడు. అల్టిమేట్గా గేమ్స్ ఎవరు ఆడారు? నిన్న 2 days అసలు బిగ్ బాస్ని ఇంకో లెవెల్కి ఎవరు తీసుకెళ్లారు? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అగ్ని పరీక్షలో చూస్తే మన ఇంట్లో అబ్బాయి, మన పక్కింటి అబ్బాయి లాగా అట్లా అనుకున్నాము. అండ్ అసలు కెప్టెన్ అయితే నిజంగా ఆయన గ్రాఫ్ ఇంకో లెవెల్లో వెళ్ళిపోయేది. కెప్టెన్ అవ్వకపోయినా సోల్జర్ గ్రాఫ్ అట్లా పెరిగిపోయింది ఇవాళ ఎపిసోడ్లో. అండ్ శ్రీజ గారి గురించి కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, చెప్తాను. శ్రీజ గారు ఏం జరిగిందంటే, ఫ్రెండ్కి ఇప్పుడు కళ్యాణ్ గారికి ప్రామిస్ చేశారు, నేను కెప్టెన్ చేస్తానరా, నేనున్నాను నీ కోసం అని చెప్పేసి. కానీ అది ఏ విధంగా ప్రామిస్ చేశారో దాన్ని శ్రీజ గారి వల్లే ఈ గొడవ అంతా అయ్యిందంటారా? ఏం గొడవ ఏంటి అనేది మీకు తెలియాలంటే నా కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ చూసేయండి. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే బిగ్ బాస్ ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చేసి ఒక సాంగ్ అనేది వేసాడు, నీతో నే డాన్స్ టు నైట్ అని చెప్పి. సో ఆబ్వియస్లీ ఇవాళ ఎపిసోడ్లో డాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇంకా సంజన గారు ఇంకా ఈ గుడ్డు గోల అనేది పోదా? నిజంగా అసలు ఎందుకు అలా మనుషుల ఫుడ్తో ఆడుకుంటున్నారు అనిపించింది సంజన గారు నిజంగానే. అండ్ సంజన గారు ఏం చేశారంటే, ఫుడ్ కోసం అందరూ ఒక్కొక్క ఎగ్ బాయిల్ చేసినట్టున్నారు. డిమాన్ పవన్ అండ్ దివ్య నిక్తా గారు అక్కడ ఎగ్స్ అన్ని తీసుకెళ్ళిపోయి స్టోర్ రూమ్లో ఆల్మోస్ట్ 7 eggs తిన్నారంట సంజన గారు. ఆమె ఏదో చెయ్యాలనుకొని అది ఏదో అవుతుంది, బ్యాక్ ఫైర్ అవుతుంది అని అది ఆమెకు అర్థం కావట్లేదు నిజంగానే. ఆల్రెడీ లాస్ట్ వీకెండ్లో సంజన గారు అడిగారు నాగార్జున గారిని, నేను చేసే దొంగతనాలు ఏమైనా బ్యాడ్గా పోర్ట్రే అవుతున్నాయా అని చెప్పి అడిగారు. బట్ నాగార్జున గారు ఏమంత డైరెక్ట్గా చెప్పలేదు. సో ఈ వీక్ చెప్తారని అనుకుంటున్నాను. అసలు సంజన గారు ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని వాళ్ళు ఏదైతే అక్కడ దొరికేవి నాన్ వెజ్జే అంత దొరకదు. సో కనీసం ఎగ్గుతో అయినా తినాలనుకుంటారు తినేవాళ్ళు. ఇంకా ఎగ్ కూడా లేకుండా చేస్తే ఎట్లా ఉంటుంది? అండ్ ఈమె ఫుడ్ మానిటర్. అందులో మొన్న శ్రీజ గారి కోసం దాచిపెట్టారంటే సరే, హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద పెట్టారేమో అనుకోవచ్చు. కానీ ఈమె అందరికీ వచ్చే ఎగ్స్ అన్ని తీసుకెళ్ళిపోయి ఏదో చేసేద్దాము, ఇంట్లో కంటెంట్ క్రియేట్ చేద్దాం, లేకపోతే గొడవలు క్రియేట్ చేద్దాం అని చెప్పేసి సంజన గారు ఇంకా ఈ గుడ్డు గురించి అసలు మర్చిపోరేమో. ఇంకా గట్టి వార్నింగ్ ఇవ్వాల్సిందే ఎవరో ఒకరు, ఐదర్ ఫ్రమ్ ఆడియన్స్ ఆర్ ఫ్రమ్ నాగార్జున గారు ఆర్ ఫ్రమ్ ఫ్యామిలీ కాల్తో అయినా సరే. ఇంకా ఆమెకు తెలిసి ఇంకా దొంగతనాలు ఆపే అని చెప్తే తప్ప నాకు తెలిసి ఇంకా ఆమె ఆపరు. ఆమెకు ఆ బోర్డు రావటం అనేది గ్యారంటీ నన్ను అడిగితే. సో అస్సలు బాగాలేదు ఫ్రమ్ సంజన గారు. అండ్ శ్రీజ గారు ఇక్కడ ఒకటి నచ్చారు, ఫ్లోరా గారికి అర్థం కావట్లేదేమో. శ్రీజ గారు కూర్చొని ఫ్లోరా గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు చూసారా, ఆ పాయింట్లో బాగా నచ్చేసారు శ్రీజ గారు. సంజన గారు నిన్ను ఇట్లా అసిస్టెంట్గా అట్లా అనుకుంటుంది, పిఏ లాగా అని చెప్పేసి. సంజన గారు అనుకుంటున్నారో లేదో కానీ మరి అట్లానే చేశారు. అబ్బా, ఇప్పుడు ఇందాక తినిపించడం కూడా కొంచెం నాకు తినిపిస్తావా, నా నెయిల్ పాలిష్ వెట్టుగా ఉందంటే నిజంగానే స్పూన్తో తినచ్చు కదా. ఫ్రెండ్షిప్తో చూస్తున్నారంటే అన్ని పనులు ఈమె చేస్తున్నారు, కానీ ఇరికిచ్చడంలో మాత్రం ఫ్లోరా గారిని ఇరికిస్తున్నారు. అన్నిట్లో ఫ్లోరా గారిని కూడా తీసుకొస్తున్నారు. బట్ ఇట్ ఈస్ గుడ్, ఫ్లోరా గారు ఒప్పుకోలేదు. ఎప్పుడైతే సంజన గారు ఎగ్స్ దొంగతనం చేద్దాం తినేద్దాం అని చెప్పేసి
సో దాంట్లో ఈ ఫ్లోరా గారికి ఇవాల్టితో ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. అండ్ ఐ వుడ్ అప్రిషియేట్ శ్రీజ గారు నిజంగా మెచ్చుకోవాలి వచ్చి చెప్పడం అనేది. సో కొంచెం చేంజ్ వచ్చిద్దేమో ఫ్లోరా గారి నుంచి, చూద్దాము. దాని తర్వాత ఇంకా కెప్టెన్సీ టాస్క్ ముందు డీమాన్ పవన్ వెళ్ళి సంజన గారిని స్ట్రైట్గా చెప్పేశాడు, మీరు కనుక ఫుడ్ మానిటర్గా మీరు గుడ్డు ఎవరు తీశారో చెప్పకపోతే అసలు మీరు ఎందుకు ఇంకొకసారి ఫుడ్ మానిటర్ లానే ఉంచానంటే, సంజన గారు అందరిని అడుగుతున్నాను కదా ఏం చేస్తానంటే, ఇంకా హరీష్ గారు ఉండి మీ లైక్ సంజన గారు వచ్చి వాళ్ళందరిని అడుగుతూ ఉంటారు ఎవరు తీశారు, మీరు తీశారా అని చెప్పి. ఇంకా హరీష్ గారు నాకు మీ మీద ఫ్లోరా గారి మీద డౌట్, ఒకవేళ ఫ్లోరా గారి దీంట్లో కలయిక లేకపోతే లైక్ ఫ్లోరా గారి ఇంటర్వెన్షన్ దీంట్లో లేకపోతే సంజన గారే తీసుంటారు, ఒకవేళ మా అమ్మ మీ ఇలా ఉంటే బయటికి పంపించేస్తా అంటే, అది కొంచెం పెద్ద మాటే బయటికి పంపించేస్తా అంటాము, ఇప్పుడు జైలు లేదా అది ఇది అని అడిగేశారు హరీష్ గారు. అండ్ డీమాన్ పవన్ చెప్పారు జైలు ఉంటుంది అని చెప్పేసి. నిజంగా ఇంకా సంజన గారు ఆపితే చాలా బాగుంటుంది అనిపించేసింది. అసలు ఆ గుడ్డేంటో, అసలు దొంగతనాలు ఏంటో, సంజన గారు నిజంగా ఆ గుడ్డు దొంగతనాల గురించి ఆపేస్తే బాగుంటుంది. ఇంకా వేరే కంటెంట్ ట్రై చేయండి, ఏమన్నా స్కిట్స్ కానీ డాన్స్ కానీ అట్లా. బట్ ఇంకా దొంగతనాలు ఇంకా చెప్తారు నాగార్జున గారు ఈ వీకెండ్ పక్కా. ఇంకా కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి బిగ్ బాస్ రెయిన్ డాన్స్ ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేసేసాడు. ఆ ప్లాట్ఫామ్ మీద డాన్స్ చేయాలి. నేను నిన్న ఎపిసోడ్లో ఆల్రెడీ చెప్పేశాను, నాకు తెలిసి వీళ్ళ నలుగురు కాబట్టి కెప్టెన్సీ కంటెండర్స్ పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు చౌదరి, రాము, వీళ్ళ నలుగురు మధ్య ఏ ఫిజికల్ టాస్క్ పెట్టరు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అనదర్ ఇంట్లో మిగతా హౌస్ మేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాను. నేను ఓటింగ్ ప్రాసెస్ ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ ఇవాళ బిగ్ బాస్ అది కొంచెం వేరే రకంగా చేసి జస్ట్ మిగతా కంటెస్టెంట్సే వచ్చి చూస్ చేసుకోవాలి ఎవరు కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎవరు వెళ్ళిపోవాలి అనేది. సో ఒక బెల్ అనేది ఇచ్చేసాడు బిగ్ బాస్. ఆ బెల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బెల్ పట్టుకొని ఒక సాంగ్ ప్లే అయ్యింది. ఆ సాంగ్ ఎండ్ అయ్యేంత వరకు ఒక అంబ్రిల్లా ఒక బాక్స్ లో పెట్టి ఉన్నది. ఇక్కడ బ్లూ బాక్స్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ బాక్స్ ఉంది, ఇక్కడ మధ్యలో ప్లాట్ఫామ్ ఉంది, ఇక్కడ డాన్స్ చేయాలి. ఈ నలుగురు కెప్టెన్సీ కంటెండర్స్ ఏం చేయాలంటే ఈ ఆరెంజ్ బాక్స్ నుంచి బ్లూ బాక్స్ కి తీసుకొస్తే వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఎవరినైనా తీసేసేయచ్చేమో. ఒకవేళ ఆ అంబ్రిల్లా అనేది ఈ బాక్స్ లో రాకపోతే ఇక్కడ ఎవరైతే డాన్స్ చేస్తున్నారో వాళ్ళు చూస్ చేసుకుంటారు కెప్టెన్సీ రేస్ నుంచి ఒకళ్ళని తీసేయటం. సో ఇది టాస్క్. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళి, ఇమాన్యుయల్ వెళ్ళి, రాము వెళ్ళి, రీతు గారు, పవన్ ఎవరికి వెళ్ళి వాళ్ళు సపోర్ట్ అడుగుతున్నారు ఇంట్లో హౌస్ మేట్స్ ని. అండ్ రీతు గారు కూడా అందరిని అడుగుతున్నారు ఇవ్వమని చెప్పి. బట్ బర్నీ గారు ఇక్కడ ఇమాన్యుయల్ గారికి నీకు ఇస్తే మాత్రం సంజన గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మొత్తం నీ కెప్టెన్సీలో, ఐ డోంట్ వాంట్ హర్ అని చెప్పి బర్నీ గారు చెప్పేశారు. నిజంగా ఉంటదంటారా ఉండదంటారా? నాకు తెలిసి 50-50 ఛాన్సెస్. ఇంకా అమ్మ అని పిలుస్తున్నాడు కాబట్టి ఆమె జోక్గా చేయాలనుకొని ఇమాన్యుయల్ అది సీరియస్ అవ్వటం అది వేరే, అది వస్తే గానీ ఆ షూస్ లోకి మనకు అర్థం కాదు. లైక్ ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యి సంజన గారు ఎలా బిహేవ్ చేస్తారని అలా జరిగితే మనకి ఇప్పుడే మనం అంత సెన్స్ చేయలేం. ఇమాన్యుయల్ అంత స్ట్రాంగ్ గా చెప్పగలడా సంజన గారు ఆపేయండి అని చెప్పి, అది జరిగితే కానీ నిజంగానే మనకు అర్థం కాదు. 50-50 ఛాన్సెసే ఉంటాయి. సో బర్నీ గారు ఆ రీజన్తో ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయనని చెప్పేశారు. అండ్ రీతుకు కూడా సపోర్ట్ చేయనన్నారు. బట్ నిజంగానే అప్పుడు ఫస్ట్ రౌండ్లో బాల్స్ మొన్న టాస్క్లో ఎప్పుడైతే రీతు అండ్ తనుజ గారు వచ్చి వీళ్ళ టీంకి సపోర్ట్ చేశారో బర్నీ గారు రీతు గారికి సపోర్ట్ చేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ వచ్చి తనుజ కూడా ఇదే చెప్పింది, నేను నాన్నకి చెప్పాను ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తే మాకు సపోర్ట్ చేయమని చెప్పి అందుకే వచ్చేసాను, సో ఇంకా నీకు అవసరం లేదు, నాన్న వస్తే మనల్ని ఉంచుతారని చెప్పి తనుజ గారు చెప్తున్నారు. కానీ బట్ బర్నీ గారు చెప్పేశారు లైక్ హీ విల్ సపోర్ట్ రాము రాథోడ్ గారు అని. రాము ఆల్రెడీ నైట్ నుంచి నన్ను అడుగుతున్నాడు అని చెప్పేసి. సో దాని తర్వాత ఇంకా పవన్ కళ్యాణ్కి శ్రీజ ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తుంది. డీమాన్ పవన్ ఇక్కడ రీతు గారికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాడు అని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే శ్రీజ గారు ఓపెన్ గా చెప్పట్లేదు ఏ రౌండ్ లో వస్తే ఎవరిని తీసేస్తావు అని చెప్పేసి. అందుకని డీమాన్ పవన్
ఏం చేశాడంటే ఫస్ట్ రౌండ్లో వచ్చి పవన్ కళ్యాణ్ తీసేస్తారు. ఎందుకంటే రీతుకి నెక్స్ట్ స్ట్రాంగ్ కాంపిటీషన్ అయినా పవన్ కళ్యాణ్ గారే, ఒకవేళ నెక్స్ట్ శ్రీజ వస్తే రీతుని తీసేసిద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ D1 పవన్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తీశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూడాలబ్బా, అసలు ఇంక ఏం మాట్లాడకుండా ఎంత బాధలో ఉండిపోయారంటే, ఒక ఫ్రెండ్ ఇప్పుడు శ్రీజతో కంపేర్ చేస్తే D1 పవన్కి రీతుకి పవన్ కళ్యాణ్కి సేమ్ బాండ్ ఉంది. ఇప్పుడు శ్రీజకి కంపేర్ చేస్తే అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్కి రీతుతో పవన్ కళ్యాణ్తో ఎక్కువ బాండ్ ఉంది. బట్ D1 పవన్ ఈక్వల్ బాండ్ ఉంది ఇద్దరితో. మేబీ ఆయనకి అనిపించచ్చు ఈ రీతు ఇంకొంచెం ఎక్కువ అని. వీళ్ళందరూ అగ్ని పరీక్ష నుంచి వచ్చినప్పుడు D1 పవన్ గారు అది ఆలోచించలేదా? లాస్ట్ వీక్ అంతా పవన్ కళ్యాణ్కి గ్రాఫ్ కొంచెం లోగా ఉంది, గ్రాఫ్ కొంచెం ఆ గ్రాటిట్యూడ్ ఉండొచ్చు రీతు గారి మీద, కాదా అని అనట్ల, తనే మిమ్మల్ని కెప్టెన్ చేసింది అది ఓకే. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక ఆపర్చునిటీ కదా, అండ్ హీ ప్లేడ్ వెరీ వెల్. 2 days నుంచి ఇంత ఆడాడబ్బా పవన్ కళ్యాణ్, అది మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? అక్కడున్న ఎవరైనా పవన్ కళ్యాణ్ ఆర్ ఇమాన్యుయలే వర్తీ క్యాండిడేట్, డిజర్వ్డ్ క్యాండిడేట్స్. వాళ్ళిద్దరు అన్ని టాస్క్లు ఆడి లాస్ట్ వరకు వచ్చారు. సో మీరు ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేయలేదు? అసలు శ్రీజ గారు కూడా ఫస్ట్ రౌండ్లో D1 పవన్ వచ్చి పవన్ కళ్యాణ్ తీసేశాడు రీతు గారి కోసం ఆలోచించి. శ్రీజ వచ్చి రీతుకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఇమాన్యుయల్ గారిని తీసేశారు. ఇద్దరి అసలు ఇప్పుడు శ్రీజ రీతు గారిని తీసేస్తానని చెప్పినట్టే అనిపించింది ఇండైరెక్ట్ గానే, ఎందుకంటే ఆమె ప్రయారిటీ పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు D1 పవన్ ఏమనుకున్నాడు, ఒకవేళ పవన్ కళ్యాణ్ లేకపోతే శ్రీజ వచ్చి రీతుకు సపోర్ట్ చేస్తుంది అనే కాన్సెప్ట్తో అనుకున్నాడు. కానీ ఇక్కడ D1 పవన్ అనుకోలేదా, ఆయనే వచ్చి పవన్ కళ్యాణ్ని తీసేస్తే శ్రీజ రీతు నుంచిద్దా? అతని ఫ్రెండ్నే నువ్వు తీసేస్తే శ్రీజ రీతు నుంచిద్దా? బట్ ఆమె ఉంచింది. మరి ఆమె క్యాలిక్యులేషన్స్ ఏంటో తెలియదు కానీ రీతుకి ఉంచి నెక్స్ట్ ఇమాన్యుయల్ గారిని తీసేసింది. బట్ ఇమాన్యుయల్ గారు 2 రోజులే కెప్టెన్గా ఉంది. ఆయన కెప్టెన్సీ బ్యాండ్ ఇచ్చేశాడు సంజన గారి కోసం. అసలు ఆయన ఎంత బాగా ఆడారు అబ్బా. ఆయన పర్సనాలిటీకి అయినా ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్కి ఇవాళ ఎపిసోడ్లో నిజంగా అన్యాయమే జరిగింది. అండ్ రాము రాథోడ్ కూడా బాగా ఆడాడు, ఎఫర్ట్స్ పెట్టలేదని కాదు కానీ వీళ్ళిద్దరు ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు, అన్ని గేమ్స్ ఆడారు. వాళ్ళిద్దరు కాంబినేషన్, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ బాగుంది. సో శ్రీజ గారు మేబీ ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం వల్ల రీతు గారు వెళ్ళి D1 పవన్కి ఫస్ట్లోనే పవన్ కళ్యాణ్ని తీసేయమని చెప్పారు. అండ్ పవన్ కళ్యాణ్ నిజంగా అంత సారీ ఫీల్ అయ్యామంటే ఇంకా రీతు గారిని అడిగేశాడు పవన్ కళ్యాణ్, నువ్వు నన్ను తీసేయమని చెప్పావా అని చెప్పి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి శ్రీజాకి చెప్పలేదు రీతుని తీసేయమని చెప్పేసి. పవన్ కళ్యాణ్ రీతు వాళ్ళని నమ్మి ఆ బాక్స్ ఏదైతే నేను ఇందాక చెప్పానో ఆరెంజ్ కలర్లో ఉన్న బాక్స్లో నుంచి అంబరెల్లాని బ్లూ కలర్ బాక్స్లోకి తీసుకురావాలని, అదొక్కటి చేయలేదు పవన్ కళ్యాణ్. దాంతో ఆగిపోయాడు. ఎందుకంటే అక్కడ బెల్ పట్టుకుంది D1 పవన్ కాబట్టి. సో నన్ను తీసేయడనే నమ్మకంతో వాళ్ళు అసలు ఫస్ట్ రౌండ్ అంతా గేమ్ ఎవ్వరూ ఆడలేదు. సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని గేమ్లో ఎవరిని నమ్మాలి, అది బిగ్ బాస్ అండి. ఆ మినిట్లో ఎవరికి ఏమనిపిస్తే అది చేసేస్తారు. సో ఎవరిని నమ్మటానికి వీల్లేదు, అది ఆఖరికి ఫ్రెండ్ అయినా కూడా. సో సంజన గారు ఇమాన్యుయల్ అని అంటూనే ఉన్నారు కానీ ఆమె అంత ఫాస్ట్గా పరిగెత్తినట్టు లేదు. నాకు తెలిసి ఇంకా శ్రీజ, D1 పవన్ అండ్ బర్నీ గారు పట్టుకున్నారు. సో సెకండ్ రౌండ్లో శ్రీజ వచ్చేసి ఇమాన్యుయల్ గారిని తీసేసింది, ఇంకా థర్డ్ బర్నీ గారు వచ్చేసి ఇంకా రీతు గారిని తీసేశారు. బట్ కంపేర్ టు రాము రాథోడ్ అండ్ రీతు గారు హౌస్ని ఎవరు ఎక్కువ మేనేజ్ చేయగలరు? నాకైతే రీతు గారు అనిపించింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా రాము రాథోడ్ గారు చేస్తారేమో, అది రేపటి నుంచి చూడాలి. ఎందుకంటే రాము రాథోడ్ గారి నుంచి మనం ఇంతగానం గేమ్ ఎక్స్పెక్ట్ చేయాల, ఈ వారంలో జరిగినట్టు ఇంతగానం క్లారిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఎప్పుడంటే ఆ లూడో టాస్క్ జరిగినప్పుడు నామినేషన్స్ వాళ్ళు విన్ అయ్యి వచ్చి నామినేషన్ పాయింట్స్ పెట్టమన్నారు చూసారా, అప్పుడు కూడా రాము రాథోడ్ గారు కరెక్ట్గా పెట్టారు పాయింట్ టు పాయింట్. సో అట్లా మాట్లాడగలరు, ఇట్లా ఆడగలరు, ఇంత స్ట్రాంగ్గా ఎంత బాగా ఆపాడు రాము రాథోడ్ గారు. ఆ అంబ్రెల్లా నుంచి పర్సనాలిటీ కంపేర్ చేస్తే చాలా లైక్ సన్నగా ఉంటారు కాబట్టి అంత స్ట్రెంగ్త్ ఉంటుందని ఎవ్వరు అనుకోరు. బట్ హీ ప్లేడ్ వెరీ వెల్. కెప్టెన్సీ డిజర్వ్ క్యాండిడేట్, గేమ్స్ ఆడాడు. బట్ ఇల్లు ఎలా మేనేజ్ చేస్తారనేది మనం తెలుసుకోవాలి కమింగ్ ఎపిసోడ్స్లో.
ఇంకా దీని తర్వాత రీతు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది పవన్ కళ్యాణ్ గారిని. బట్ పవన్ కళ్యాణ్ గారు నేను మోసపోయానని చెప్పేసి చాలా బాధపడ్డారు. నిజంగానే మోసపోయారు. ఎందుకంటే అదే ఆయన ఫస్ట్ రౌండ్లో ఆ బాక్స్ ఇక్కడే ఉంచేసింది. ఎందుకంటే డీమోన్ పవన్ గారు బెల్గొట్టారని ఆ నమ్మకం మీద ఉంచేశారు. ఒకవేళ శ్రీజ వచ్చుంటే, ఇన్ కేస్ మనం ఇట్లా అనుకుందాము, నలుగురు ఉన్నారు, శ్రీజ వచ్చుంటే రీతు గారిని తీసేదా, ఇంకెవరిని తీసేది? హూ నోస్. సో నాకు తెలిసి ఆ కాన్సెప్ట్ బట్టే నాకు తెలిసి ఇంకా డిమాన్ పవన్ కళ్యాణ్ గారిని తీసేశారు. బట్ ఎంతైనా వాళ్ళు కష్టపడి ఆడారబ్బా. ఫ్రెండ్షిప్ అది వదిలేసింది. బట్ ఆటైనా చూడాలి కదా. ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ ఎంత బాగా ఆడారు. రాము రాథోడ్ గారు ఆడలేదని చెప్పట్లేదు, కానీ కంపేర్ టు దెమ్ వాళ్ళు 3 ఆ గోల్డెన్ ఆపర్చునిటీ కార్డ్స్ అనేవి తీసుకున్నారు. అంతా బాగా ఆడారు. సో ఇంకా రీతు ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మోసపోయానని అనుకున్నారు. మధ్యలో తనుజ గారు కూడా వచ్చి కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. బట్ శ్రీజ గారు నచ్చారు, కానీ ఆమె క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ వల్లే ఇదంతా జరిగిందేమో అని అనిపించింది. ఆమె లాస్ట్ వరకు ఉంచుతానరా, నేను తీయను అని చెప్తే డిమాన్ పవన్ కళ్యాణ్ గారిని తీసేవాళ్ళు కాదేమో. లాస్ట్లో ఎవరైతే వస్తారో వాళ్ళ బట్టి ఉండేదేమో, బట్ తెలీదు. సో శ్రీజ గారు రాలేదు కాబట్టి డిమాన్ పవన్ గారు ఫస్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తీసేశారు. బట్ హీ డిజర్వ్స్ దట్ కెప్టెన్సీ బ్యాడ్జ్. మేబీ నెక్స్ట్ వీక్ అయినా అవుతారేమో. నేను ఆల్రెడీ చెప్పాను, నా ఇన్స్టింక్ట్స్ బట్టి పవన్ కళ్యాణ్ గారు అవుతారేమో అని. బట్ వీళ్ళే అన్యాయం చేసేసారు. ఇంకా దాని తర్వాత ఇంకా ర్యాంబో ఇన్ లవ్ అనుకుంటా వెబ్ సిరీస్ కొత్తగా స్టార్ట్ అవుతుంది జియో హాట్స్టార్లో. సో వాళ్ళు వచ్చి ప్రమోషన్ లాగా వచ్చి చేశారు. వాళ్ళు ఎంటర్ అయ్యారు బిగ్ బాస్ హౌస్లోకి. ఇక్కడ వాళ్ళు రెడ్ రోజ్ ఇచ్చి అందరి లవ్ గురించి చెప్పమని చెప్పారు. ఇమాన్యుయల్ గారు ఆయన లవ్ స్టోరీ చెప్తుంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఇన్స్టాగ్రామ్లో అంత మెసేజ్ చేసి ఒక అమ్మాయి అంత హార్ట్ఫుల్గా లవ్ చేస్తుందంటే డోంట్ మిస్ హర్ ఇమాన్యుయల్ గారు. షీఈస్ ట్రూ లవ్. సో బాగా అనిపించింది ఇమాన్యుయల్ గారి సైడ్ నుంచి కూడా. లైక్ ఎమోషనల్ అయిపోయారు. నీకోసమే వచ్చాను, నీకోసమే విన్ చేస్తాను, బిగ్ బాస్ కప్పు తెచ్చి నీ చేతిలో పెడతాను అని చెప్పేసి ఇట్ ఈస్ గుడ్. అండ్ ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ హెయిర్ వాషింగ్ మిషన్ టాస్క్ గురించి ఒక టాస్క్ జరిగింది. వెళ్ళి బాల్స్ వేయటం. లాస్ట్లో కళ్ళకు గంతలు కట్టి బాల్స్ వేయమని చెప్పారు. బట్ దట్ ఈస్ ఆల్సో గుడ్. రాము రాథోడ్ గారు అక్కడగా బాగా ఆడారు. దివ్య నిఖితా గారు బాగా ఆడారు. ఫైనల్లీ ఇట్ ఈస్ అ గుడ్ నైస్ ఎపిసోడ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. శ్రీజ గారు కూడా ఇప్పుడు ఈ బేసిస్ బట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలంటే శ్రీజ గారే ఉండాలి కదా అని చెప్పి నాకు తెలిసి శ్రీజ గారికి కూడా ఇంకా ఎక్కువ ఓట్స్ పడతాయేమో. ఇప్పుడు నాకు తెలిసి నా ఎలిమినేషన్ ఈసారి హరీష్ గారు అవుతారా అని అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఇంకా ఆయన డేంజర్ జోన్లో ఉన్నట్టున్నారు. ఇంకా దివ్య నిఖితా గారు కూడా ఇప్పటిదాకా మంచిగా అనిపించారు దివ్య నిఖితా గారు. కానీ నిన్న బర్నీ గారు చేసిన సంచాలకుగా ఏదైతే ఉందో ఈమె ఇన్ఫ్లుయెన్స్ ఉండే అంట 24/7 లైవ్ చూసినప్పుడు అర్థమైంది. సో ఈమె ఇన్ఫ్లుయెన్స్ వల్ల బర్నీ గారు ఆ కాల్ అనేది తీసుకున్నారు, ఏదైతే ఆ హిప్పో నోట్లో బాల్ పెట్టడం అనేది. సో దివ్య నిఖితా గారికి ఆ కొంచెం ఎందుకో ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఆమె సంచాలకులా అనిపించింది. సో విల్ సీ రేపటి ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో రేపు వీకెండ్. ఓకే గాయస్, బాయ్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.